ఇవాళ దైవజనులు యేసన్న గారు మహిమ ప్రవేశం, ఈ లోకాన్ని, పరిచర్యల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి పరలోకపు పిలుపుతో పిలవబడి వారికి ఏర్పాటు చేయబడిన పడక మీద పరుండడానికి వారు వెళ్ళిపోయిన రోజు. వారి జీవితంలో కొన్ని అనుభవాలు యాదృచ్ఛికంగా దైవ సంకల్పం ఇలా నెరవేర్చబడింది ఏంటి అని ఆశ్చర్యపడక తప్పదు. 1948 మార్చి 19, 1948 మార్చి 19 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 6 నెలలకి ఆయన పుట్టడం జరిగింది. నెల్లూరు నడిబొడ్డున పుట్టడం జరిగింది. RCM హాస్పిటల్, రోమన్ క్యాథలిక్ హాస్పిటల్, నెల్లూరులో దాన్ని కన్యకల హాస్పిటల్ అంటారు. అప్పటికే 2-3 పిల్లలు పుట్టి చనిపోయినందువలన వీడు కూడా ఎక్కడ చనిపోతాడోనని ఇటాలియన్ ఫాదర్ విలియం బౌటర్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, స్వామి వీడికి పేరు పెట్టండి అంటే ఆయన యేసన్న అని పేరు పెట్టారు. ఆయన ఎప్పుడు సరదాగా చెప్తున్నాడు, దేవుడు యేసన్న అని పెట్టాడు, మరి అన్న అని పెట్టుంటే నా బ్రతికి ఎట్లుండేదో అని అంటూ ఉంటారు ఆయన. ఆ తర్వాత 10 సంవత్సరాల వయసులో వెర్రిబట్టిన వాడై మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ 10 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు, దాదాపు 1964 ఫిబ్రవరి 15వ తారీఖు, దాదాపు 10 ఏళ్ల వయసు నుంచి 7 ఏళ్ల పాటు మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ నెల్లూరు నడి బజార్లలో రక్తం గక్కుతూ తిరుగుతూ వెర్రితనంగా ఉంటున్న పరిస్థితి. హోటళ్ళ దగ్గర పడిన ఇంగిలిస్తలు తింటూ, ఇల్లెక్కడో వాకిలెక్కడో తెలియక, తల్లిదండ్రులు ఎవరో తోబుట్టువులు ఎవరో తెలియక మతి స్థిమితం లేని పరిస్థితుల్లో, సొంత రైస్ మిల్ ఉండి కూడా స్థితిమంతులై ఆ రోజుల్లోనే డాబా ఇల్లుండి శ్రీమంతులుగా బ్రతుకుతూ తినొక్కడే అట్లా బ్రతికిన పరిస్థితి. దేవుని అనాది సంకల్పాన్ని బట్టి 1964 ఫిబ్రవరి 15వ తారీఖున, ఫిబ్రవరి 15, 64 ఒక చీకట్లో వెళుతూ ఉంటే శనివారం రాత్రి ఒక ప్రకాశమానమైన తేజోమానమైన ఒక వెలుగు ఆయన మీద పడ్డం కీర్తనలో ఉంటుంది. వెలుగు ప్రకాశించిన వెంటనే తెలివి లేని వాళ్ళకి తెలివి వస్తుందట. ఆ మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతున్న వ్యక్తి ఒక్కసారిగా ఆలోచన సరళ గిర్రుమని తిరిగి, ఈ చీకట్లో ఉన్నానేంటి, ఈ వీధుల్లో తిరుగుతున్నానేంటి, తల్లిదండ్రులు ఎక్కడా, తోబుట్టువులు ఎక్కడా, ఇల్లు వాకిలు ఎక్కడా అని ఆ మధ్యరాత్రి నెతుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోవడం.
64వ సంవత్సరం నుంచి 1968 వరకు 4 సంవత్సరాలు మంచి విశ్వాసిగా జీవించి గమ్మత్తు చూడండి. 1968 ఆగస్టు మొదటి వారంలో దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. 1968 8వ నెల మొదటి వారంలో, ఈ ఆగస్టు మొదటి వారంలో దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఓ 10 సంవత్సరాలు దాదాపుగా పరిశుద్ధుల సహవాసంలో చక్కగా సేవా విధానాలు, ఉపదేశ క్రమం నేర్చుకుని, ఈ 10 ఏళ్లలో ఆయనను నడిపించిన అనుభవం కలిగిన దైవజనుడు, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, ఏర్పాటు ఇది కాదు నాయన, నీ ఎడల నా దేవుని సంకల్పం బహు ఉన్నతమైనది, అది నెరవేర్చబడాలి అని ప్రార్థన చేసి బయటికి పంపించినప్పుడు, జూలై నెల మొదటి వారం 77వ సంవత్సరం ఒంటరిగా గుంటూరు అమరావతి మధ్యలో లేమల్లె, ప్రస్తుతం దయాక్షేత్రం పాత మందిరం ఉంది కదా, అక్కడ ఒంటరిగా వచ్చి చేరాడు. కాలక్రమేణా దేవుడు పరిచర్యల్ని ఆశీర్వదించి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, 10,000 మంది అవుతారని చెప్పినట్లుగా ఆయన దేవునితో చేసిన నిబంధనను బట్టి, దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయాలను బట్టి, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న ప్రతిఫలాన్ని బట్టి నేటి దినాన ఈ పరిచర్య ఎలా సాగుతూ ఉంది. గమ్మత్తు ఏంటంటే, 68వ సంవత్సరం 8వ నెల దేవుని ఇంట్లో అడుగుపెట్టిన వ్యక్తి 64 సంవత్సరాల వయసులో 2012 ఇదే ఆగస్టు నెల మొదటి వారం, అంటే 8వ తారీఖు రాత్రి 8 గంటలప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మహిమలోకి వెళ్ళిపోయాడు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఇవాల్టికి 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల్లో యేసన్న గారు లేకపోయినా, యేసయ్య మన మినిస్ట్రీలో ఉన్న సంఘాలకు, సేవకులకు తోడై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఈ మినిస్ట్రీకి సారథ్యాన్ని వహించి నేటి వరకు ఆయన ఆలోచన చొప్పున, అనంత జ్ఞాని అయిన ఆలోచనల చొప్పున ఈ పరిచర్యల్ని ఈ విధంగా ఇంత మట్టుకు నడిపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ, లక్షల మంది విశ్వాసులు చేసే ప్రార్థన ఒకటే, ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్యలు, ఈ హోసన్నా మినిస్ట్రీస్ నిలిచి ఉండాలి. హోసన్నా జయ జెండా ఎగురుతూనే ఉండాలి, జయ సంకేతం ఎగురుతూనే ఉండాలి. ఇది హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరి, అలాగే సంఘాలు, విశ్వాసుల యొక్క ఎజెండా, అహర్నిశలు చేస్తూ ఉన్న ప్రార్థన. వీటన్నింటినీ ఆలకించిన ఆకాశమందున తండ్రి, ఆయన గారు, యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయిన ఆ రోజు నుంచే, ఆ క్షణం నుంచే
ఆ రోజు అనడం కంటే కూడా 9వ తారీఖు అనుకుంటాను. ఆ మరుసటి రోజు నుంచే వెత్తున ఎదురింపులు, బెదిరింపులు, సాధింపులు, శోధనలు, సవాళ్ళు, గుండెలు పిండేసే పోరాటాలు, అలుపెరగని పోరాటాలు, నిలవనీయని అగాధ జలములు, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసపు పునాదులు కదిపేసి కుదిపేసిన భయానకమైన పరిస్థితి. నెక్స్ట్ డే మరుసటి రోజు నుంచే ఈ పోరాటాలన్నింటి మధ్యలో ప్రభు కాపరిగా, నాయకునిగా, తండ్రిగా, ఆలోచనకర్తగా, కృప చూపే దేవునిగా నేటి వరకు ఈ పరిచర్యల్ని ఎంతగా దీవించారు. ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లుగా ఈ పరిచర్యల్ని కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అవును, నిన్న రాత్రి ఏలూరు మన్నా మినిస్ట్రీస్ జ్యోతిరాజ్ గారి చర్చిలో చెప్పాను నేను. వేల సంవత్సరాల ప్రయాసల్ని దిగమింగి, వేల సంవత్సరాల ప్రయాసల్ని దిగమింగి 1948 మే 14వ తారీఖున ఇశ్రాయేలు దేశం స్థాపించబడింది. మే 14, 1948. గమ్మత్తేంటో తెలుసా? మరుసటి రోజే 15వ తారీఖున 6 అరబ్బు దేశాలు స్థానికంగా ఉన్న ఉగ్రవాదులతో కలిసి ఇశ్రాయేలీల మీద యుద్ధాన్ని ప్రకటిస్తే చెడుగుడు ఆడేసింది ఇశ్రాయేల్ దేశం. వస్తాయి పోరాటాలు, వస్తాయి. పౌలు అంటారు కదా, ఇంట బయట కపట సహోదరుల వలన, అలాగే అన్యజనుల వలన, అధికారుల వలన ఎన్నోసార్లు నేను వేధించబడ్డాను, బాధించబడ్డాను, శ్రమలు ఓర్చుకున్నాను. దైవ జనాంగమా, సభాముఖంగా మినిస్ట్రీ మొత్తాన్ని కోరుకుంటున్నాను. దివారాత్రులు గుర్తొచ్చినప్పుడంతా, సమయం దొరికినప్పుడంతా మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి, సేవకుల కొరకు ప్రార్థించండి. వ్యక్తులు లేకపోయినా వ్యవస్థ నిలిచి ఉంటుంది. వ్యక్తులు కనుమరుగైపోయినా వ్యవస్థ నిలిచి ఉంటుంది. యేసన్న గారు లేకపోయినా ఈ పరిచర్య పరిశుద్ధాత్ముడు నిలిపాడు. అంచేత బాగా భారంగా, పట్టుదలగా, అహర్నిశలు ప్రార్థన చేస్తూ ముందుకి కొనసాగుదాం. వర్తమానంలోకి వెళదాం. గతంలో నేను చెప్పాను, లెట్ మీ రిపీట్. వేరే విషయాలు చెప్పడం కంటే కూడా వాక్యాన్ని ఆధారంగా పెట్టి పౌలు అంటారు కదా, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. మేము కూడా కొన్ని సందర్భాల్లో దైవజనులు యేసన్న గారి గురించి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆయా సందర్భాలలో ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్న విధి విధానాలు కండ్లారా చూసాం గనక వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి మేము కూడా చెప్పక తప్పట్లేదు.